Hi children, good morning Nana. How are you? I hope we are all fine. So yesterday we are starting in a new chapter, the Kakatiyas emergence of a religious kingdom గురించి yesterday some part we are discussion and today will be continuation this lesson. Today we are discussion next part, okay? సో మనం నిన్న thousands of pillars here have మనకి చూసుకున్నట్టే we have a large number of inscriptions. ఇక్కడ large number of inscriptions are there. So బయారం and thousands of pillars temple. ఇక్కడ ఏమున్నాయి? So large number of inscriptions, బయారం, thousand pillar of temple. మరి ఇక్కడ 1000 pillar of temple ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి అమ్మా, ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ మరి అవి ఏంటి? ఆ ఇన్స్క్రిప్షన్స్ ఏంటమ్మా? బయారం, thousands of pillar, thousands of pillars temple, thousands of pillars temples and నాగులపాడు, పిల్లల మర్రి, అండ్ పాలంపేట్, అండ్ కొండపర్తి అండ్ సో బుత్పూర్. ఓకే, సో హియర్ చూసినట్టయితే మనకి ఇవన్నీ కూడా ఏంటిది? సో ఇక్కడ మనము ఎప్పుడే ఇక్కడ సో లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఆర్ దేర్. వాట్ ఆర్ దే? బయారం, థౌజండ్స్ ఆఫ్ పిల్లర్స్ టెంపుల్. ఎక్కడుంది ఇది? ఇన్ వరంగల్. సో నాగులపాడు, పిల్లల మర్రి, పిల్లరాజు అనేది మనకి మామూలుగా దాంట్లో ఒక మూవీ వచ్చింది చూసామమ్మ. సో అదే మూవీ కాదు, ఒక ప్రోగ్రామ్ ఉంది కదా. సో ఓంకార్ పెట్టిన ప్రోగ్రామ్, దాంట్లో పిల్లల మర్రి అని ఓడలు ఉంటాయి కదా, మొత్తం కూడా పిల్లల మర్రి రాజు అని చెప్తారు కదా. సో ఇక్కడ పిల్లల మర్రి అండ్ పాలంపేట, ఇంకా సో కొండపర్తి అండ్ బుత్తంపూర్, ఇవన్నీ కూడా విచ్ టెల్ హ్యాస్ అబౌట్ ద యాక్టివిటీస్ ఆఫ్ కింగ్స్. ఇవన్నీ కూడా వేటిని గురించి తెలియజేస్తుంటే యాక్టివ్స్ ఆఫ్ ఏ కింగ్స్, అంటే రాజులు, క్వీన్. సో ఎవరి గురించి తెలియజేస్తున్న యాక్టివిటీస్ అంటే కింగ్స్, రాజులు అండ్ క్యూన్స్. ఎవరి గురించి అమ్మా? సో క్యూన్స్ అండ్ చీఫ్స్ అంటే ఎవరైతే అక్కడ ముఖ్యమైన వాళ్ళు ఉంటారో వాళ్ళు చీఫ్స్ అంటారు. అండ్ ఫార్మర్స్, ట్రేడర్స్, హెర్డర్స్ అంటమ్మా పశువుల కాపరులు. హెర్డర్స్ అండ్ ట్రేడర్స్, దీస్ ఆర్. సో ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎవరి గురించి చెప్తున్నాయి అంటే రాజులు, రాణులు, ముఖ్యమైన అధికారులు, రైతులు. హెడర్స్ అంటే సో పశువుల కాపర్లు, ట్రేడర్స్, వర్కర్లు, వీళ్ళందరి గురించి కూడా తెలియజేస్తుంది అనమాట. ఓకేనా? సో దేర్ ఆర్ ఆల్సో నెంబర్ ఆఫ్ ఏ బుక్స్ రిటర్న్ అబౌట్ దెమ్ ఇన్ ఏ సాంస్క్రిట్ అండ్ తెలుగు. దేర్ ఆర్ రిటర్న్ నెంబర్ ఆఫ్ బుక్స్, చాలా బుక్స్ రాశారమ్మా. ఆ బుక్స్ని సాంస్క్రిట్ అండ్ తెలుగులో రాయటం అనేది జరిగింది. అండ్ విద్యానంద రోట్ అండ్ ప్రతాపరుద్ర. సో ప్రతాపరుద్ర అండ్ ఏసోబు అండ్
Aesop and Sahasam and during the కాకతీయ రూల్. కాకతీయులు పరిపాలించిన ఆ రాజులలో రిటర్న్ బుక్స్ వీటన్నిటి దేంట్లో రాశారంటే సాంస్క్రిట్ అండ్ తెలుగు. సాంస్క్రిట్లో సంస్కృతంలో, తెలుగులో రచించడం అనేది జరిగింది. విద్యానంద సో రచించడం అనేది జరిగిందమ్మా. రిటర్న్ సో వీళ్ళు చక్కగా ప్రతాపరుద్ర అండ్ ఏసొట్టు సున్నం అండ్ ఇంకా డ్యూరింగ్ ద కాకతీయ పరిపాలన ఇవన్నీ రచించడం అనేది జరిగింది. అండ్ అదేవిధంగా చూస్తే సమే వర్క్స్ వర్ ఆల్సో, కొన్ని పనులు చూస్తేనన్నా రిటర్న్ ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ దేర్ రూల్. కొన్ని బుక్స్ వాళ్ళ యొక్క కాకతీయుల పరిపాలన ఏదైతే ఉందో వాళ్ళ రాజ్యం ఎండ్ వరకు కూడా సో పరిపాలించడం అనేది జరిగింది. వినుకొండ అండ్ సో వల్లభరాయాస్ అండ్ సో క్రిబాది రాములు అండ్ సో క్రిదబాయి రాము అండ్ వల్లభరాయ్ ప్రతాపరుద్ర చరితములు ఇవన్నీ కూడా వీళ్ళ కాకతీయుల పరిపాలన ఏదైతే ఉందో వీళ్ళ రాజ్యం ఎండింగ్ వరకు కూడా ఇవన్నీ కూడా రచించడం అనేది జరిగింది. ఎప్పుడంటే కాకతీయుల పరిపాలన స్టార్ట్ అయింది కానీ ఎండింగ్ వరకు కూడా సో ఇక్కడ ఎవరు రచించారంటే విద్యానంద అనే రచయిత ఇవి సో తెలుగులో సంస్కృతంలో రాయటం రచించడం అనేది జరిగిందనమాట. సో కిరీటి తోరణ అండ్ ఎంట్రన్స్ ఆఫ్ ద సమంత అండ్ స్వయంభూ శివ టెంపుల్ బిల్డ్ బై కాకతీయ కింగ్ ఇన్ వరంగల్. సో మనము స్వయంభూ శివ టెంపుల్ ఎక్కడ నిర్మించారంటమ్మా సో బిల్డ్ బై కాకతీయ కింగ్స్ రాజులు పరిపాలించారు. ఇది ఎక్కడ ఉందంటే వరంగల్లో ఉంది అనమాట. ఓకేనా. హ్యావింగ్ రీడ్ అబౌట్ ద passage can you identify the two important source of the important about the కాకతీయ king? కాకతీయులు రాజును పరిపాలించిన ముఖ్యమైన రెండు సోర్సెస్ ఏంటి అని అడిగిండు. ఐడెంటిఫై అంటున్నానే గుర్తించండి రెండు ముఖ్యమైన. సో ఇక్కడ చూడమ్మా. సో అకార్డింగ్ టు ద ఇన్స్క్రిప్షన్స్ అండ్ లిటరేచర్, ఇక్కడ ఈ అకార్డింగ్ అండ్ ఇన్స్క్రిప్షన్స్ ఎక్కువగా లిటరేచర్ అంటే అక్షరాస్యత. సో ఈ లిటరేచర్ అంటే అక్షరాస్యత లేని, మనకి అక్షరాస్యత ఎక్కడ ఉంది సో లిటరేట్ పర్సన్ అని ఉంటుంది కదా. సో ఇక్కడ లిటరేచర్ అంటే కదా ఇక్కడ ఎక్కడ లిటరేచర్ ఆఫ్ ఏ కాకతీయాస్ ట్రేజ్డ్ దేరే అండ్ సో లీనియస్ టు ద సర్టైన్ అండ్ సో దూర్జయ అనే సో సర్టైన్గా ఇక్కడ సో కాకతీయుల కాలంలో ఈ లిటరేచర్ అనేది ఒక ఇన్స్క్రిప్షన్. ఇవి శాసనాలు ఇన్స్క్రిప్షన్స్ అంటే ఏంటమ్మా శాసనాలు వాటిపైన లిఖించడం అనేది జరిగిందనమాట. దే ఆల్సో అడాప్టెడ్ తెలుగు యాజ్ ద ఫేవరెట్ లాంగ్వేజ్ ఆఫ్ ద కోర్టు ద్వారా లాంగ్వేజ్ తెలుగు అందరికీ చాలా ప్రీతికరమైనది, ఇష్టకరమైన భాష అమ్మ. దాన్ని కోర్టు ద్వారాగా అడాప్టెడ్ అంటే దత్తత తీసుకోవడం అనేది జరిగింది. మన మాతృభాష తెలుగు, అందుకని ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగు మాతృభాష. సో మన ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ హిందీ, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఈ విధంగా సో మనకి తెలుగులో చాలా ఆప్యాయత ఉంటుంది, చక్కగా మాట్లాడుకోవచ్చు. అందుకని వీళ్ళు కోర్టు ద్వారా మరి సో దీన్ని దత్తత తీసుకోవడం. సో అడాప్ట్ అంటే దత్తత తెలుగులోకి అడాప్టెడ్ తెలుగు యాజ్ ద ఫేవరెట్ లాంగ్వేజ్ ఆఫ్ ద కోర్టు ద్వారా తెలుగుని సో దత్తత తీసుకోవడం అనేది జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ద ఇన్స్క్రిప్షన్స్ ఆర్ ఇన్ తెలుగు అండ్ దే ఆర్ కాల్డ్ దెమ్సెల్ఫ్ ఇన్ సో ఆంధ్ర రాజాస్. మోస్ట్ ఆఫ్ ఎక్కువగా తెలుగులో ఉన్న ఎక్కువ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయో వాటిని తెలుగులో ఏమని పిలుస్తారంటే వాళ్ళ సొంతంగా దెమ్సెల్ఫ్ అంటే వారి సొంతంగా వాటిని ఏమని పిలుస్తారంటే ఆంధ్ర రాజాస్ అని పిలుస్తారనమాట వాళ్ళ సొంతంగా. దే ఆల్సో సైడ్ టు ద సో బ్రింగ్ టుగెదర్ ద 3 regions in which Telugu was spoken, the present coastal region and Telangana region and రాయలసీమ region. మనం ఎక్కువగా తెలుగు ముఖ్యంగా 3 ప్రాంతాలలో ఎక్కువగా యూజ్ చేస్తాము. అదేంటంటే 3 regions in which Telugu was spoken. ముఖ్యంగా 3 ప్రాంతాలలో తెలుగు మాట్లాడతారు. ప్రజెంట్ ఏంటంటే ద ప్రజెంట్ కోస్టల్ రీజన్ తెలంగాణ రీజన్ అండ్ రాయలసీమ అండ్ అదేవిధంగా తెలుగు. ఇంకా మనకి ప్రజెంట్ కోస్టల్ రీజన్ అంటే సముద్ర తీర ప్రాంతాలలో ఎక్కువగా తెలుగుని ఎక్కువగా ఎక్కడ మాట్లాడతారంటే తెలుగు రీజన్స్ వచ్చేసి
So coastal regions, 3 regions are there, Nana. So coastal regions and Telangana regions and Rayalaseema regions. రాయలసీమ రీజియన్స్. సో ఈ విధంగా ఈ భాషని సో 3 ప్రాంతాలలో ఎక్కువగా మాట్లాడతారు తెలుగు ఎక్కువ. సో కోస్టల్ రీజన్ అంటే సముద్ర తీర ప్రాంతాలలో అండ్ తెలంగాణలో రాయలసీమ ప్రాంతాల్లో తెలుగు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. ఇన్ దిస్ మేనర్ ద కాకతీయ కింగ్ హ్యాడ్ రైట్ టు బిల్డ్ ఏ తెలుగు సో రీజియన్స్ అండ్ కౌన్సిల్స్. సో councils to some extent they were also successful even to this they are remembered fondly in these regions. మరి అదేవిధంగా సో ఈ మేనర్ని ఈ విధానాన్ని కాకతీయ కింగ్స్ రాజులు ఎవరైతే వీళ్ళు కూడా ఏంటంటే ట్రై టు బిల్డ్ తెలుగుని కూడా వీళ్ళు డెవలప్ చేయడానికి రిలీజియన్గాన సో కాన్స్టిట్యూనెస్ చాలా విధాలుగా వాళ్ళు ప్రయత్నం చేశారు. సో టు కమ్ అండ్ ఎక్స్టెండ్ దే వర్ ఆల్సో సక్సెస్ఫుల్. వాళ్ళ కాకతీయ రాజుల కాలంలో వాళ్ళ ప్రయత్నం ఏంటి వృధా కాకుండా తెలుగు చాలా స్పష్టంగా సో సక్సెస్ఫుల్ విజయవంతంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది చేశారు. సో యాజ్ ఈవెన్ దిస్ డే దే ఆర్ రిమెంబర్డ్ సో ఫౌండ్లీ ఇన్ దిస్ ఈ ప్రాంతాలలో ఎక్కువగా సో తెలుగు డెవలప్ అయింది. సో ఇంపార్టెంట్ కాకతీయ రూలర్స్, మరి ముఖ్యమైన కాకతీయాలు పరిపాలించారు కదా. సో కాకతీయాస్ సో మరి కాకతీయ సో అండ్ ఇంపార్టెంట్ కాకతీయ రూలర్స్ ఇంపార్టెంట్ మరి కాకతీయుల పరిపాలించిన దాంట్లో ఇంపార్టెంట్ ముఖ్యమైన రూల్ ఏంటంటేనా సో ప్రోలాట్ ఈయన పరిపాలన ఎప్పుడే నుండి ఉందంట ప్రోలాట్ సో 1116 to 1157 CE. ఓకే, కామన్ ఈరా CE అంటే. నెక్స్ట్ రుద్రదేవ, నెక్స్ట్ వన్ రుద్రదేవ. సో ఈ రుద్రదేవ సో 1158 to 1195 CE. నెక్స్ట్ గణపతి దేవ, సో ఈ గణపతి దేవ ఎప్పుడు పరిపాలించారంటమ్మా గణపతి దేవ సో 1199 to 1262 CE. నెక్స్ట్ రుద్రమ్మదేవి సో రుద్రమ్మదేవి ఎప్పుడు ఈ కాకతీయ పరిపాలించిందంటమ్మా 1262 to 1289 CE. నెక్స్ట్ ప్రతాపరుద్ర, ఈ ప్రతాపరుద్ర 2 ఈయన సో 1289 to సో 1323 CE కామన్ ఈరా. సో వీళ్ళు ఏంటంటే కాకతీయులు పరిపాలించిన కాలంలో ముఖ్యమైన ఇంపార్టెంట్ రూల్ ఇది కాకతీయుల పరిపాలన వాళ్ళ ముఖ్యమైన రూల్ ఎవరంటే ప్రోలా అయిన 1116 నుండి 1157 వరకు కామన్ అంటే సో
సి అండ్ కామన్ ఈరా వరకు కామన్ ఈరా అనమాట. అప్పుడు బిఫోర్ క్రీస్తు ముందు వీళ్ళందరూ కూడా పరిపాలించారు అనమాట. ఎవరు? సో ఫ్రోలా అండ్ రుద్రదేవ ఇంకా ఇంకెవరు? రుద్రదేవ అండ్ గణపతి దేవ అండ్ సో రుద్రమ్మదేవి అండ్ ప్రతాపరుద్రి వీళ్ళందరూ కూడా కాకతీయ కాలంలో పరిపాలించిన వాళ్ళ పరిపాలన వీళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు అనమాట. సో ద ఎర్లీ మెంబర్స్ ఆఫ్ ద డైనస్టీ బిగాన్ దేర్ కెరియర్ అండ్ సో యాజ్ ఏ వారియర్స్ ఆఫ్ ఏ సమంతాస్ ఆఫ్ ఏ సో అండ్ రాష్ట్రకూట అండ్ చాళుక్య కింగ్స్ హూ వర్ ఏ రూలింగ్ ఇన్ ఏ అండ్ కర్ణాటక. సో అదేవిధంగా ద ఎర్లియర్ మెంబర్స్, సో ఎర్లియర్ కాలంలో చూసినట్టయితే ఆఫ్ ద డైనస్టీ వాళ్ళ యొక్క పరిపాలన బిగన్ వీళ్ళ యొక్క కెరియర్ని ఏ విధంగా చేస్తుంటే వారియర్స్ చాలా వీరులుగా అండ్ సమంతాస్ ఆఫ్ ఏ రాష్ట్రకూట అండ్ చాళుక్య కింగ్స్ వాజ్ ఆల్సో రూలింగ్ ఏ కర్ణాటక. వీళ్ళ యొక్క పరిపాలనే చక్కగా పరిపాలించడం అనేది జరిగిందంటే సో దే హెడ్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ ద విలేజ్ హెడ్స్ కాల్డ్ సో రాటిడి అండ్ త్రో ద సో మిలిటరీ అండ్ స్కిల్స్ బికేమ్ ఆర్మీ చీఫ్స్ సమంతాస్ ఎక్సెట్రా. మరి అదేవిధంగా సో దే హెల్డ్ సో పోస్టెస్ ఆఫ్ ద విలేజ్ హెడ్, ఎవరైతే గ్రామంలో పెద్ద ఉంటారో వాళ్ళు ఏమంటే సో రాటడి అండ్ త్రో దేర్ మిలిటరీ, వాళ్ళు మిలిటరీ ద్వారా అండ్ వాళ్ళ యొక్క స్కిల్ నైపుణ్యాన్ని సో బికేమ్ ఆర్మీ. వాళ్ళు ఇంకా ఏ విధంగా మారారంటే బికేమ్ ఆర్మీగా. చీఫ్స్ అంటే మనం చెప్పుకున్నాం కదా ఇందాక, చీఫ్స్ అంటే ముఖ్యమైన వాళ్ళని చెప్పుకున్నాం కదా చీఫ్స్గా. అండ్ అదేవిధంగా సమంతాస్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా వీళ్ళు బికేమ్ కావడం అనేది జరిగింది. అండ్ గ్రాడ్యువల్లీ సో జాయిన్ ఏ కంట్రోల్ ఓవర్ ద అండ్ హన్మకొండ ఇన్ తెలంగాణ. ఓవర్గా వాళ్ళ యొక్క పరిపాలన దేన్ని సో కంట్రోల్ చేశారంటే జాయిన్ చేసుకున్నారంటే అమ్మ కంట్రోల్ ఓవర్ హన్మకొండని. సో హన్మకొండ విన్నారా? మన తెలంగాణలో ఉంది కానీ ఇప్పుడు అది హన్మకొండ జిల్లాగా ఉంది. ఓకేనా? ఇది మనకి సో వరంగల్ ముందు తర్వాత అసలైతే హన్మకొండ వస్తుంది నా ఇటు సైడ్ ఉంది. సో దాన్ని ఇప్పుడు జిల్లాగా చేశారు. దాన్ని కూడా వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ యొక్క పరిపాలన జాయిన్ చేసుకొని ఓవర్ వాళ్ళ యొక్క ఆధీనంలో మొత్తం కూడా కంట్రోల్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే చిల్డ్రన్, సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ నాన్న. So tomorrow we continue this class. Today we are discussion and lesson. Very hard words are there nana. Words కొంచెం పలకడానికి కూడా చాలా కష్టంగా ఉన్నాయి కాబట్టి మీరు ఈ లెసన్ 1 or 2 టైమ్స్ చదవండి. ఏవైతే హార్డ్ వర్డ్స్ ఉన్నాయో అండర్లైన్ చేయండి. ఆ అండర్లైన్ చేసిన హార్డ్ వర్డ్స్ రాసి హోంవర్క్ హార్డ్ వర్డ్స్ పంపడానికి ప్రయత్నం చేయండి. ఓకే చిన్న బాయ్.